शिवाय गुरवे नमः। 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 గాడి గీత బోధంతా కూడా పరమ రహస్యమైనది. ఇక్కడ రహస్యము అంటే అర్థం శ్రేష్టము అనే అర్థం. ఎందుకంటే ఉత్తమమైనది అంత తొందరగా మామూలుగా చెప్పినప్పుడు అర్థం కాదు. కాబట్టి దానికి ఉదాహరణలు, అనుభవాలు ఇలాంటివన్నీ జోడించి అందులో ఉన్న అసలు తత్వాన్ని చెప్పటమే రహస్యం. కాబట్టి ఈ బోధ పరమాత్మ చేసింది. ఎందుకు పరమాత్మనే చేయవలసి వచ్చింది అంటే ఈ కలికాలం అనండి. ఈ కలికాలంలో మానవుడు శ్రేష్టమైన దాన్ని అంత తొందరగా నమ్మడు. అబద్ధాలు నమ్ముతాడు, మోసాన్ని ఇది చేసుకుంటాడు. అంటే వాడి బుద్ధి అలా ఉంటుంది. అది పూర్వజన్మ, ఇంకో జన్మ అవన్నీ పక్కన పెట్టేయండి. పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా అసత్యాన్ని పట్టుకున్నట్టుగా సత్యాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు మీకు అందరికి అనుభవమే. ఆ పరమ సత్యాన్ని పట్టుకోవడానికి వాడికి చాలా సమయం పడుతుంది. అదే ఆ యొక్క అసత్యాన్ని నమ్మడానికి కానివ్వండి, వాటన్నిటికీ వాడు పెద్ద సందేహించడు. ఆ విధంగా ఉంటుంది జీవుడి యొక్క లక్షణం. బాగా అర్థమైంది మీకు. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ పరమసత్యం తెలియబడింది. ఇప్పుడు మరి పరమసత్యం తెలియబడిన తరువాత ఇహ కాలాన్ని వృధా చేయరాదు. పరమాత్మ చెప్పేది అదే. కాబట్టి ఇక్కడ ఆయన కరుణతో ఆయన అన్నారు, సరే ఇంకా నువ్వు ఆలోచించుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అని వశిష్ఠుల వారు కూడా చెప్పింది అదే. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ జీవుడి లక్షణము ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది చెయ్యరా, ఇది నీకు మంచిది అంటే వాడు చేయడు. చాలా తక్కువ మంది మాత్రమే. ఇంకొకటి వాడికి ఆ గురువు యందు అంటే బోధ చేసిన వారి ఎందనండి, లేదా ఇలా వశిష్ఠుల వారి ఈ బోధల్లో వాడికి ముందు ఆ నమ్మకం రావాలి. పరమ సత్యం అని తెలిసిన తర్వాత కూడా వాడి నమ్మకం రావడానికి వాడికి సమయం పడుతుంది. ఎందుకంటే వాడు నమ్మకం పెట్టడు కాదు. ఇక్కడ సమయం పడుతుందంటే అక్కడ ఏదో వాడిని ఎక్స్క్యూజ్ చేసినట్టు కాదు, అయ్యో పాపం అని జాలి చూపించడం కాదు. వాడు దాని యందు మనసును లగ్నం చెయ్యడు అని అర్థం. కాబట్టి వాడికి ఆ సమయం పడుతుంది. ఎప్పుడైతే మనస వాచ కర్మణ, అవును కదా ఇది పరమ సత్యము, నాకు అనుభవం కూడా అయింది, ఇంకా ఎందుకు నేను తాత్సారం చేయాలి, అది స్వవిచారణ ఆయన చెప్పింది. సొంత భావములతో విమర్శించుకోవటం అంటే ఇది. అంతే తప్ప, ఎందుకంటే వాడు ఒకరి బోధ వింటున్నాడంటేనే వాడికి జ్ఞానం తెలియదనే కదా అర్థం. కాబట్టి ఇక్కడ సొంత భావములతో చక్కగా విమర్శించుకోవటము అంటే తన అనుభవాలను జోడించుకుని, అవును కదా నేను ఇలా కష్టాలు పడుతున్నాను కదా, కొంత ఆచరణ మొదట్లో అనుకోవచ్చు, కొంత ఆచరణ పెడితే నేను పొందుతానేమో, ఒకసారి ప్రయత్నించడంలో దోషమేముంది అంటాడు కొంత విఘ్నత కలిగిన వాడు. కాబట్టి ఆచరణలో పెడతాడు. ఎప్పుడైతే ఆచరణలో పెడతాడో అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత కదా వాడు విమర్శ. అనుభవం రాంది ఏం విమర్శ చేస్తాడు, ఏం విమర్శించుకుంటాడు, తన అనుభవం ఏమని చెప్తాడు, ఆ చూద్దాంలే అంటాడు. అదే అందుకనే బుద్ధి గురించి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ బుద్ధి వాడు తన ఇష్టానుసారంగా, చూసారా, ఇష్టానుసారంగా తనకి ఏది ఇష్టమో దానికి అనుసారంగానే వాడు తన బుద్ధిని ప్రవర్తింపజేసుకుంటాడు.
ఎక్కడ అబద్ధం చెప్పదు వేదం కానివ్వండి, బోధ కాని. తన ఇష్టానుసారంగా అని చాలా సార్లు అంట. వాడి ఇష్టానుసారంగా వాడు చేస్తాడండి ఎంత చెప్పినా. ఈ జీవుడు కూడా తన ఇష్టానుసారంగా, అందుకనే బుద్ధి దదామి అహం అన్నాడు. నువ్వు నన్ను నమ్మితే కదరా నీ బుద్ధిని నేను మారుస్తాను. వింటే కదా బుద్ధి మారుతుంది, నమ్మితే కదా బుద్ధి మారుతుంది. కాబట్టి ఈ విధంగా తన సొంత భావములతో చక్కగా విమర్శించి సమాలోచన చేసి తనకు నచ్చిన దానిని కార్యాన్వితం పరచుకోవచ్చు అన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అనుభవం లేనిది విచారం లేదు, ఆలోచన లేదు, ఇహ కార్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సరే ఏదో మన మంచిగా చెప్తున్నారన్న కొంచెం జ్ఞానం కలిగినా కూడా సరే ఒకసారి మనం ఆచరణలో పెట్టి చూద్దాం అనుకున్నవాడు. కాబట్టి సత్సంగంలో వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే కాస్త ఆచరణలో పెట్టారు. కాబట్టి ఎప్పుడైతే అనుభవం లభించిందో, అనుభవం లభించిన తర్వాత ఇక సమయాన్ని వృధా చేయరాదు. ఒక్క నిమిషం. అందుకని గురువులు కరుణతో చెప్పారు, నిర్బంధంతో ఇది చేయవలసినది కాదు, ఇష్టానుసారంగా చేయాలి. అంటే నీకు మొదట ఆ ఇష్టం కలగాలి, నువ్వు పొందే ఆ పరమ శ్రేయస్సు యందు నీకు నమ్మకం కలగాలి. దీనివల్ల నేను అపరిమితమైన ఆనందాన్ని, కేవల ఆనందాన్నే పొందుతాను, ఈ తలకాయ నొప్పులు నాకు ఉండవు, ఎవరితో ఎలా ఉండాలి ఏమిటి ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పులు, కాబట్టి నా జీవితము హాయిగా ఉంటుంది అన్న నమ్మకం వాడికి. అయితే నమ్మకం ఎప్పుడు అవుతుంది? ఆచరణలో పెట్టినప్పుడే అవుతుంది. ఆచరణలో పెట్టినప్పుడు ఆ అనుభవం కలుగుతుంది. కాబట్టి వాడు నిర్భయంగా ఏదైనా చేయాలి. అందువలన పరమాత్మ కరుణతోటి అవకాశం ఇచ్చారు. కాబట్టి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. కరెక్టే కదా. సమయము, గడిచిన సమయాన్ని నేను ఏ విధంగానూ కూడా వెనక్కి తీసుకురాలేను. అనుభవం దొరికిన తర్వాత, పరమ సత్యం అనుభవించిన తర్వాత ఇంకా సమయాన్ని నేను ఎందుకు ఈ నశించే వాటి పట్ల వృధా చేస్తున్నాను అన్న విఘ్నత కలగాలి. బోధ యొక్క రహస్యత్వ పరిమాణము, ప్రభావము ఆ శ్రేష్టత్వం మీద ఉన్నాయి. మరలా చెప్పుచున్నాను అన్నాడు, శిష్యునిపై గల వాత్సల్యముచే గురువు అతనికి బోధను మరల మరల చెప్పును, చెప్పిన దానినే మరలా జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మరలా ఉపదేశం చేయదలిచి మరలా కొన్ని వాక్యములు చెప్తున్నారు ఆయన. అలాగే ఏ గురువులైనా కూడా శిష్యుడి యొక్క ఆ పరమశ్రేయస్సును కోరుకున్న సద్గురు, చాదస్తంగానైనా సరే, కోపంగా అయినా సరే, ఏదో విధంగా. అయితే కాబట్టి ఎప్పుడైతే ఆ పరమ నమ్మకంతో, ఆ యొక్క వినయంతో వ్యవహరిస్తారో ఆటోమేటిక్ గా బుద్ధి మారుతుంది. మీలో ఈ మార్పు కూడా మీరు చాలా గమనించే ఉంటారు. ఎప్పుడైతే మీకు గురువు యందు విశ్వాసం కలిగి వినయంగా ఉన్నారో కొన్ని బుద్ధులు మారే, వినయంగా లేని బుద్ధి మారలేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, శిష్యునిపై వాత్సల్యం గురువతనికి బోధను మరల మరలా చెప్తారు. సామంగా భేదంగా అలాంటివి అప్పుడే మనం, భేదం అంటే మీలోని భేదం, గురువుకి ఎప్పుడు అభేదమే.
మీలో ఆ యొక్క భేదం నశించాలి. గురువు పరమాత్మ వేరు కాదు, గురువు పరమాత్మ ఒకటే. గురువు శ్రేయస్సుని ఆశించారు కాబట్టి నేను సమయాన్ని దుర్వినియోగం చేయరాదు. గురువు చెప్పింది నేను ఆచరించి తీరాలి. కొన్ని నావి, కొన్ని గురువువి. కొంతమంది దగ్గర నేను గురువు చెప్పినట్టుగా ఉంటాను, కొంతమంది దగ్గర నా ఇష్టానుసారంగా ఉంటాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నా బుద్ధి మారదండి అని ఇలాంటి భేదాలు. నీ బుద్ధి మారకపోతే నువ్వే నశిస్తావు. నశించంటే నేను చనిపోతామని కాదు, మళ్ళీ జనన మరణాలు పొందుతామని అర్థం. కాబట్టి ఇట్లా ఈ అదేంటది సామవేద దాన దండోపాయాల వాళ్ళు అలా ఉంటాయి. సరే, ఇక ఇప్పుడు సాక్షాత్ పరమాత్మే కొన్ని వాక్యాలు చెప్పారు కాబట్టి పరమం వచః అని అన్నారు కాబట్టి దాని యందు అత్యంత శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నారు. గురువు యొక్క ఇష్టమును కొనుటలోనే ఉన్నది శిష్యుని ప్రజ్ఞ, తెలివితేట. అంటే అతి తెలివితేటలు యూస్ మళ్ళా చూసారు ఎంత బాగా చెప్పాడు పరమాత్మ. గురువు యొక్క ఇష్టాన్ని సంపాదించుకొనుటలోనే ఉన్నది శిష్యుని ప్రజ్ఞ. అయితే గురువు యొక్క ఇష్టాన్ని గ్రాంటెడ్ గా తీసుకోరా. గురువుకి అందరి ఎడల ఒకటే ప్రేమ ఉంటుంది. ఎస్, కొంతమంది ఎడల మీకు అనిపించవచ్చు ఆయన యందు ప్రేమ ఎక్కువగా ఉంది అని. వారిని మార్చడానికి వారి యందు కొంత ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే వారి బుద్ధి మారాలి కాబట్టి ఆ యొక్క ఇష్టం మీకు అనిపించవచ్చు గాక, అది మీరు గనక వేరే విధంగా అర్థం చేసుకుంటే దానికి నష్టం మీరే. కాబట్టి ఎప్పుడూ కూడా గురువు మీ యందు ఒక ఇష్టము అంటే అర్థము మీతో కరుణతో ఉన్నప్పుడు దానిని గ్రాంటెడ్ గా తీసుకుని అపచారాలు చేయటం కాదు. కాబట్టి మీరు ఆ ఇష్టాన్ని, అసలైన ఇష్టం అంటే మీ యొక్క సహజ లక్షణములతోటి మీరు ఇష్టాన్ని సంపాదించుకోవాలి. యాక్ట్ చేసి కాదు, వేరే విధంగా కాదు, నిజంగా ఆ యొక్క ఇష్టం గురువు యొక్క కరుణని అనుగ్రహంగా మార్చుకోగలగాలి మీరు. కాబట్టి కరుణ వేరు, అనుగ్రహం వేరు. కరుణ చూపిస్తూనే ఉంటారు, అందులో ఏం సందేహం లేదు. ఆ కరుణని అనుగ్రహంగా మార్చుకోవటంలోనే ఉంది మీ తెలివితేటలు. తెలివితేటలు అంటే మీ యొక్క లక్షణం. గురువు పట్ల ఏ విధంగా ఉండాలో చాలాసార్లు చెప్పబడింది బోధలో కూడా. గురువు అంటే ఏంటి, జ్ఞానులు అంటే ఎవరు, ఎలాగా ఏంటి, శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు గురువు దగ్గర, ఇవన్నీ కూడా బోధలో చెప్పలేదు అనడానికి లేదు. కాబట్టి బోధలో అది జరిగింది. మీ బుద్ధిని ఉపయోగించుకుని కూడా మీరు అలా ఉండాలి. బోధ వింటున్నారు, అన్ని చేస్తున్నారు, మరల ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మీ బుద్ధిని ప్రయోగిస్తున్నారు. కొంత బుద్ధి అలాగా, కొంత బుద్ధి ఇలాగా, దాని వలన దండోపాయాలకు వచ్చారు. కాబట్టి అక్కడే ఉంది శిష్యుని ప్రజ్ఞ. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదం. చూసారు. కాబట్టి ఇష్టుడు అంటే అనుగ్రహం పొందినవాడని అర్థం. ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ద్వేషం అని కాదు. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం, ఆ అనుగ్రహం సంపూర్ణం అవ్వాలి. అనుగ్రహం మొదట లభిస్తుంది, అది సంపూర్ణం అవ్వాలి. అప్పుడు అది వరప్రసాదం అన్నారు. అంటే మీ యొక్క ఆచరణకి తగిన ప్రసాదం, లభించిన ప్రసాదం. వరప్రసాదం అంటే ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల నేను వరప్రసాదం అంటే, దేవుడు వరప్రసాదం అంటే అర్థం ఏంటి, ఆయన యొక్క అనుగ్రహం వల్ల నేను పొందానండి ఇది అని చెప్పడం. కాబట్టి ఆ యొక్క గురువు యొక్క వరప్రసాదం అంటే ప్రీతిపాత్రుడు అవడం. అంటే వాడి బుద్ధి గురువు యందు స్థిరముగా ఉంది. అయితే ఇంకా ఇదే నేను బానే ఉన్నాను అనుకున్నంతసేపు మీ దోషాలు మీకు కనపడవు, గుర్తుపెట్టుకో. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదం. ఏలానినా ప్రీతిపాత్రుడగు శిష్యునకే గురువు తన హృదయాన్ని విప్పి అతి రహస్యములైన వానిని ఉపదేశిస్తాడు. కనుకనే సేవా శుశ్రూషుల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని, ఇష్టాన్ని సంపాదించుకునినచో ఇహ ముక్తి మార్గము శిష్యునకు చేతికి అందినట్లే. ఈ విషయంనే పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేనా అని చెప్పారు ఆయన. కాబట్టి ప్రణిపాతేనంటే అలా అనుకోండి.
ముద్దు పెట్టినట్టుగా నమస్కారం చేసి అంటాం ఏంటండి? ఏమిటది? నిజంగా పరమహేమండి అది. అందరు బాగా ఎన్నో సార్లు చూసాను, చాలా మంది అలా చేస్తారు. ఏంటది అసలు? ఏంటి అలవాటు? అదే ఆ గురువుకి నమస్కారం చేసి ముద్దు పెట్టుకోవటమా? ఎంతటి నిజంగా అది ఎందుకులే అని ఎప్పుడు నేను చెప్పను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చేసింది కాబట్టి చెప్తాను. ఏంటది అసలు? పిల్లలు కూడా గుళ్ళల్లోకి వెళ్ళి నమస్కారం చేసి ముద్దు పెట్టుకోవటం ఏంటది? చెప్పాలి తల్లిదండ్రులు, అలా చెయ్యకూడదు. పరమాత్మకి నమస్కారమే చేయాలి, అంటే హృదయపూర్వకంగా చేయాలి. ఏమిటా ఎవరినో చూసి ఆ పాశ్చాత్య సంస్కృతి అని ఏమిటండి అది? ఒకళ్ళని చూసి ఇంకోటి అది తప్పని చెప్పటం పోయి, వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళు అంటు రోగంలాగా. ఎస్, అది రోగమే. అసలు నాకు అర్థమే కాదు అసలు ఏంటి ఆ ఉద్దేశం అసలు. అక్కడ పోనీ ఏదన్నా భావం ఉందా అండి? లేదు లేదు గురుగారు. ఎక్కడ అందులో ఒక మంచి అనేది ఉంది అసలు? లేదు. అసలు షేక్ హ్యాండ్లు ఇవ్వటము, కావలించుకోవటాలన్నీ పాశ్చాత్య సంస్కృతి అని మనకి ఎప్పుడోనే చెప్పారు. అలాంటిది పరమాత్మకి నమస్కరించి ఏమిటో చేతిని ముద్దు పెట్టుకుంటారు, గురువులకు నమస్కరించి చేతిని ముద్దు పెట్టుకుంటారు. ఏంటది? అక్కడ ఎక్కడన్నా వినయం కనపడుతోందా చెప్పండి? చేయకండి. ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటున్నారు. ఇలాంటివి నేర్చుకోవాల్సింది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇలాంటివి చేయకండి. ఏంటి అసలు అది? మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు. మీరు చెప్పాల్సింది పోయి మీరే చేస్తే పిల్లలకి ఏం చెప్తారు? మంచి. గురువు అంటే ఇష్టము, అలా ముద్దు పెట్టడం వల్ల రాదు. నీవు మనసా వాచా కర్మణ వంగి కిందకి పెట్టు దండం, అది అసలైంది. అంతేగాని ముద్దు పెట్టుకోవటం ఏంటండి? మీరు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారా, పెద్దవాళ్ళని ముద్దు పెట్టుకుంటారండి? పిల్లల్ని. అది కూడా కొంచెం ఒక వయసు వచ్చే వరకే. ఆ తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకుంటారా? లేదు. ఎరా నాన్న బాగున్నావా అంట. చిన్న పిల్లల్ని అయితే దగ్గర తీసుకుని, అది కూడా చాలా తక్కువ. మన సంస్కృతిలో అది లేదు. అది వినయం అనిపించుకోదు. గురువు పట్ల నీకు ఉండవలసింది వినయ విధేయతలు, అదే నువ్వు చూపించే ప్రేమ అభిమానం. అంతేగాని గురువుకి ఇది చేయటం ఏంటండి అసలు? కాబట్టి ఇప్పటి నుంచి ఎవ్వరు అలాంటి పనులు చేయకండి. మీ పిల్లలకు కూడా చెప్పండి అలా చెయ్యొద్దు. అలాగే గురుగారు. గుళ్ళు అయినా సరే గురువుల పట్ల కాదు, ఎక్కడా అలాంటివి చేయొద్దని చెప్పండి. మన చిన్న పిల్లల్ని అంటాం కిసి ఇస్తావా అని, వాళ్ళకి ఏదైనా చేస్తాం. చంటి పిల్లలు 10 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని అడుగుతారండి ఎవరన్నా? లేదు గురుగారు. ముద్దుగా ఆయన అడుగుతారండి ఎవరన్నా? లేదు. ఇదో అలా ఉంటుంది. కాబట్టి సందర్భం వచ్చింది కాదు. అందరూ కూడా కాస్త మీరు మీరు అంటే పలికే ప్రగల్భాలకి మీ చేతలకి ఎంత డిఫరెన్స్ ఉందో గ్రహించండి. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో, అంటే వాచా వేదాంతులు కాకుండా మనసా వాచా కర్మణ ఒకే విధంగా ఉండండి. అప్పుడు మాత్రమే మీకు అనుగ్రహం లభిస్తుంది. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 గురువు యొక్క ఇష్టాన్ని సంపాదించుకొనుటలోనే శిష్యుని ప్రజ్ఞ. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదం. ప్రీతిపాత్రుడగు శిష్యునకే గురువు అతి రహస్యం లేని వాణిని ఉపదేశిస్తారు. కనుక
సేవా శుశ్రూషల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని ఇష్టాన్ని సంపాదించుకోవాలి. ఇహ ముక్తి మార్గము అత్యంత సులభము, చేతికి అందినట్లే అవుతుంది. హృదయం ఎప్పుడు పరిపక్వమై నిర్మలమై భక్తియుతమై అలరారుతుందో అప్పుడు గురువు అతనిని వెతుకుకొనుచూ వచ్చి అతని హృదయ క్షేత్రం నందు జ్ఞాన బీజాన్ని నాటుతాడు. అర్జునుడు పరిపక్వ నిర్మల హృదయుడుగా ఉండటం బట్టి సాక్షాత్ పరమాత్మే అర్జునన్నకు స్వయముగా హితమును బోధించారు. మోక్షమునకు ఎవరు దారి చూపుదా అని చింతింప పని లేదు. వారి వారి హృదయమును మనస్సును భక్తి సంయుతముగా పవిత్రముగా ఉంచుకొనిన చాలును. సద్గురువులు అది వారిని సద్గురువుల యొద్దకు చేరుస్తుంది, లేక తానే వారి హృదయం నా సద్బోధలను గావింపచేస్తారు. కాబట్టి ఎవరైతే ఇష్టలవుతారో వారికే ఆ పరమ శ్రేష్టమైన పరమ రహస్యమైన ఆ బోధన చేస్తారు. సర్వేశ్వరుని యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహమును సంపాదింపని వారికి వారి ద్వారా బోధ లభించదు అని స్పష్టమవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే, లభించట్లేదంటే మా అందరికి లభిస్తోంది కదండి అనొచ్చు, కానీ ఎవరు దాని వల్ల లాభం పొందుతున్నారో వారికి అసలైన బోధ లభించినట్టు. బోధ అందరూ వింటారు, కానీ ఎవరిలో అయితే మార్పు సంభవిస్తుందో వారు ఆ బోధ వల్ల ఉపయోగం పొందారు. అంటే వారికి మాత్రమే అనుగ్రహం లభించింది, అందరికీ లభించలేదు. ఎన్నో విత్తనాలు ఎన్నో పెడతారు, అన్ని మలం, అందులో ఏవి శ్రేష్టమైనవో అవే వస్తాయి. అలాగే బోధ అందరికీ జరుగుతుంది, కానీ కొంతమంది మాత్రమే బోధలోని తత్వాన్ని గ్రహించి ఆచరణలో పెడతారు. వారు మాత్రమే ఆ యొక్క మోక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి గురువు శ్రీకృష్ణ పరమాత్మ కర్తృత్వాన్ని తనపై పెట్టుకొనలేదు. నిష్కామ కర్మ యొక్క చక్కని దృష్టాంతం ఇదే. అర్జునుడిచే తిరిగి యుద్ధాన్ని చేయించడం తన బోధ యొక్క ఒకానొక లక్ష్యమైనప్పటికీ ఆ బోధ యొక్క ఫలమగు అట్టి లక్ష్యాన్ని వాంఛించక శ్రీకృష్ణుడు బోధను ముగించారు. నీ ఇష్టం, ఇక చేస్తావా చెయ్యవా అని ఆయన అన్నారు. కర్తృత్వం తమపై వేసుకున్నచో గురువులకు శాంతి ఉండదు, కావున వారు ఎన్నటికీ అలా చెయ్యరు. వారి ధర్మాన్ని వారు నెరవేరుస్తారు, ఫలమును వాంఛింపరు. ఇక శిష్యుడు తన ఉద్ధారంను తాను చూసుకోవాలి, గురువు దారి చూపును, శిష్యుడు తాను సొంతముగా నడవవలెను. కర్మ భక్తి ఆది అనేకములు చెప్పబడ్డాయి ఈ యొక్క గీతా శాస్త్రమందు. ఇవన్నీ కూడా జ్ఞానమందు అంతర్భూతములే. వారి ద్వారా అనుగ్రహాన్ని సంపాదింపని వారికి బోధ లభించదు. కనుక శాస్త్రములలో పెక్కు చోట్ల ఈశ్వరానుగ్రహం లేనిచో, సద్గురువుల అనుగ్రహం లేనిచో అద్వైత జ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారము కలగజాలదని చెప్పబడినది చాలా చోట్ల. అంటే ఆ బోధ యొక్క నిజమైన సారము కేవలము ఎవరికి అర్థమవుతుందో ఇప్పుడు మీకు బాగా తెలిసింది కదా, వారు మాత్రమే దాన్ని అవగతమనండి గ్రహించి సంపూర్ణంగా ఆచరణలో పెట్టగలుగుతారు. వింటారు, విన్న వాళ్ళందరూ ఆచరణలో పెడతారని లేదు. అంటే విన్న ఆ యొక్క సారము గ్రహించిన వారికి, అంటే ఎవరికైతే అనుగ్రహం లభించిందో వారు మాత్రమే. కాబట్టి ఏమంటే మేము ఆచరణలో పెట్టట్లేదంటే మీ అనుగ్రహం లేదా అంటే మళ్ళీ విడిగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి మీకు అనుగ్రహం లభించిందో లేదో మీ ఆచరణ వల్ల మీకే తెలుస్తుంది. అంటే మీరు దానికోసం ప్రయత్నం చెయ్యలేదు అని అర్థం. అనుగ్రహం పొందడానికి చేయలేదు కాబట్టి అనుగ్రహం లభించలేదు, అంతే సింపుల్. కాబట్టి సద్గురువుల అనుగ్రహము ఈశ్వర అనుగ్రహం లేనిచో ఈ ఆత్మ సాక్షాత్కారం కలుగజాలదు. కాబట్టి ముముక్షువులకు సాధకులందరూ ఈ విషయమున పడు జాగరూకులై సర్వేశ్వరుని యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుట కొరకై నామస్మరణ సేవాది కార్యాలు చేయించు భక్తిభావ సమన్వితులై ఉండాలి. అంటే మీకు ఏది చెప్పబడుతోందో అది చేయటం ద్వారా తర్వాత సహజత్వంతో అనవసరమైన కపటత్వంతో కాకుండా గురువుల సమక్షంలో
ఆ విధంగా ఉండాలి. నా యందు మనస్సు నుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధించుము, నాకు నమస్కరించుము, అట్లు కావించదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టడవై ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను అన్నారు. మన భవ మద్భక్తో మత్ యాచి అని ఆయన చెప్పారు. కాబట్టి అనన్యముగా అంటే ఇంకా అన్యము లేకుండా ఎప్పుడైతే నువ్వు గురువుని గాని పరమాత్మని గాని పట్టుకుంటావు, ఎవరో ఒకళ్ళని పట్టుకో, మళ్ళీ ఇద్దరిని పట్టుకో. పరమాత్మ వేరు, గురువు వేరు అన్న భావన నీలో ఉండరాదు. గురువుకి నమస్కారం, పరమాత్మకి నమస్కారం అనటం కుదరదు. మొదట్లో అన్నా పోని అని, అప్పుడు ఇంకా మీలో నిష్ట కలగలేదు కాబట్టి అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి తర్వాత తర్వాత మీకు చెప్పాను, ఎవరో ఒకళ్ళనే మీరు చేయండి, నష్టమే లేదు. మీరు పరమాత్మ అన్నంత మాత్రాన గురువులు మిమ్మల్ని వదిలేయరు, మీకు బోధ చేయడం మానేయరు. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని పట్టుకోండి. గురువులకి ఏం కోపాలు రావు పరమాత్మను పట్టుకుంటే అని, ఎందుకంటే గురువుకి తెలుసు అభేదం. మీకు తెలియదు కాబట్టి మీరు పరమాత్మ అనొచ్చు, గురువు అనొచ్చు, నష్టం లేదు. ఆ అభేద స్థితి కలిగే వరకు తప్పదు. కాబట్టి అభేద స్థితి కలగాలి అంటే మీ దృష్టిలో ఏకం ఉండాలి. ఏకం ఉన్నప్పుడు మాత్రమే అభేద స్థితి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారు, నన్నే పూజించు, నా యందే మనసు నిలుపు, నేను చెప్పిందే చెయ్యి, అప్పుడు నీవు నన్నే పొందుతావు అన్నాడు. అంటే ఆ యొక్క మోక్షం పొందుతావు అని చెప్తున్నారు. ఇష్టడు అవుతావు కాబట్టి, ఎందుకంటే గురువు చెప్పింది చేసిన వాళ్ళంటేనే గురువుకి ఇష్టం ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా అంతే, తాను చెప్పింది చేసేవాడంటేనే ఇష్టం ఉంటుంది. ఏదైనా అంతే బాగా. కాబట్టి వారికి పరమాత్మ అతి రహస్యమగు బోధను చెప్పిన, కాబట్టి ఇది రహస్యం అని చెప్పారు కాబట్టి దీని యొక్క ప్రామాణికత అంటే దాని యొక్క సాంద్రత ఎంతటి పవర్ఫుల్ అనేది గ్రహించాలి. ఈ 2 శ్లోకములు అందులో అన్నారు, మన్మనాభవ మద్భక్తోను, తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ 2 శ్లోకాల్లో మొదటి పాదము సాధన, రెండవ పాదము చెప్పి దానికి సాధ్యమును తెలుపుతున్నాయి. రెండవ పాదం అంటే ఈ మొదటి దాంట్లో ఈ శ్లోకంలో మన్మనాభవ సాధన చెప్పారు. ఏది? నామస్మరణ చేసుకోవాలి, నన్నే పొందు, నన్నే భజించు, నావయందే మనసు నిల్పని. నామస్మరణ అంటే అదే కదా. ఇక్కడ నా అన్నప్పుడు అక్కడ మీరు, ఇదేమో కృష్ణ పరమాత్మ రూపంతో చెప్పాడు కాబట్టి నన్ను అన్నాడు. మీరు ఇక్కడ రూపాన్ని బదులు ఆ నామరూప రహితమైన ఒక పరబ్రహ్మ వాచకాన్ని తీసుకున్నారు, నామవాచకం. అంతే తేడా, వేరే ఏం లేదు. అది ఇది ఒకటే అయింది. కాబట్టి మొదటి శ్లోకం అది. రెండవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని వదిలేసాయి, నన్నే శరణు పొందు అన్నాడు. నేనేం చెప్పానో అదే చెయ్యి, నువ్వు వేరేది నీకు అనవసరం. నీ ధర్మం ఏమిటో నేనేం చెప్పానో ఆ ధర్మం అదే ఆచరించని చెప్పాడు. అందుకని మొదటి పాదం సాధన అని చెప్పింది, రెండోది సాధ్యాన్ని తెలుపుతోంది. అనగా ఏ సాధన చేయాలో మొదటి పాదంలో చెప్పి దానికి లభించే ఫలితాన్ని వెంటనే రెండవ పాదంలో చెప్పాడు ఆయన. కాబట్టి ఒకటి, మనస్సును దైవమందు లగ్నము చేయుట, దైవమందు పరమభక్తి కలిగి ఉండుట, ఆ దైవాన్ని ఆరాధించుట, దైవమునకే నమస్కరించుట. ఇక్కడ దైవం అన్న చోట్ల మీరు పరమాత్మ గురువు రెండు ఉంటాయి. మీరు ఎవరిని తీసుకున్నారో వాళ్ళు. మళ్ళీ దైవం అంటే నామరూపాలు ఉన్న దైవం కాదు. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఈ 4 సాధనలను చేయవాడు లక్ష్యమగు పరమాత్మను తప్పక పొందగలడు. మామేవ ఏష్యసి అంటే నన్ను పొంది తీరతాడు. ఏష్యసి అంటే పొందటం, మామేవ నన్నే పొంది తీరతాడు, సందేహం లేదు. ఇక్కడ ఆయన జగద్గురువు అన్నారు, పరమాత్మ రూపం దాల్చి వచ్చారని ఆయన స్వయంగా చెప్పారు. కాబట్టి అదే తీసుకో. పరమాత్మ ప్రాప్తియే సాధన యొక్క ఫలితం. కాబట్టి జనులు తమ మనస్సును ప్రాపంచిక దృశ్య విలాసముల నుండి, శబ్దాది విషయముల నుండి మరలించి ఆత్మయందే నెలకొల్పాలి. మరియు జనులకు ఏ భక్తి ఏ ప్రీతి బాహ్య విషయములందు కలదో దానిని అచ్చోట నుండి మరలించి పరమాత్మ యందు స్థాపించాలి. ఇది చాలా సార్లు జరిగింది. మీ బాహ్య విషయాల్లో ఉన్న మొండి పట్టుదల, మొండి అభిప్రాయాలనండి ఏవైనా సరే, తెలివితేటలు అంటుంటారు, నాకు గనక ఉన్నాయని నేను చెప్పిందే జరుగుతుంది.
ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఆ పరమాత్మ ఎందుకు పెట్టమన్నాడు. పెడితే నీవు ఆ యొక్క బ్రహ్మానందాన్ని పొందగలుగుతావు. వారినే అర్చించాలి, వారినే ధ్యానించాలి, వారికే నమస్కరించాలి. కాబట్టి ఆయన పరమాత్మ కనపడ్డ వాళ్ళని పెద్దవాళ్ళకి నమస్కరించడంలో అది దోషం లేదు. అవునమ్మా. అందులో ఏమి ఇది కాదు. అలా అని మనం ప్రతి వాళ్ళకి నమస్కరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడో చెప్పాను, గురువు ముందర ఇంకొకరికి అసలు నమస్కారమే చెయ్యరాదు. గురువు సమక్షంలో గురువే అధికుడు. గురువుకి నమస్కరించాలి తప్ప అవతల వాడికి నమస్కారం ఏంటి? నువ్వు వంగైనా చెప్పకూడదు, నమస్కారాలను చేత్తో అయినా చెప్పకూడదు. గురు సమక్షంలో వేరే వాళ్ళకి నువ్వు నమస్కారం ఎలా చేస్తావు? గుడికి వెళ్ళావు, గుడికి వెళ్ళినప్పుడు అసలు ఎవరికి అసలు ఎవరి పాదాలు, పూజారి పాదాలు కూడా నమస్కరించరాదు గుళ్ళో. ఎందుకంటే అది గుడి ఆయనది, ఆయనే అక్కడ అధికుడు. ఆ పరమాత్మకే నమస్కరించాలి తప్ప వేరే వారికి ఎవ్వరికి, అది పూజారికి కూడా అంతే, నమస్కరించరాదు. ఎందుకంటే అది ఆయన స్థానం. నువ్వు ఆయన స్థానానికి వెళ్ళి వేరే వాళ్ళకి నమస్కారం చేస్తే, కాబట్టి ఈ యొక్క ఎరుక కూడా ఉండాలి. ఎవరికి నమస్కారం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రాపంచిక దృశ్య విలాసముల నుండి శబ్దాది విషయం నుండి మరలించి ఆత్మ ఎందే నెలకొల్పాలి. వారినే అర్చించాలి, ధ్యానించాలి, వారికే నమస్కరించాలి. అజ్ఞానులకు జనులు అట్లు చేయక తమ చిత్తములను దృశ్య విషయములందే లగ్నమును చేయుచు వారిని సేవించుచు కామాది రాక్షసులకే నమస్కరించుచు వారినే అర్చించుచు పరిపోషిస్తున్నారు. అట్టివారు పరమాత్మను ఎన్నడును పొందలేరు. కాబట్టి అట్టి విషయ సేవనమును వదిలివేసి జనులు తమ చిత్తాన్ని పరమాత్మ ఎందే కేంద్రీకరించాలి. అతడి వారు పరమాత్మని నిక్కముగా అంటే నిస్సందేహంగా ఎట్టి పరిస్థితులైనా సరే వాళ్ళు పొందగలరు. ఈ ప్రకారము సాధనలను చేయువారు పరమాత్మను పొందుతారో లేదో అని సంశయాలు అక్కరలేదు. ఇది సత్యము, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానని కృష్ణ పరమాత్మ శుభ్రంగా చెప్పారు. అంటే ఘంటాపదంగా అని చెప్పారు. కాబట్టి నీకు సందేహం ఎక్కర్లేదురా, నేను చెప్పిన సాధన చేస్తే నువ్వు నన్ను పొంది తీరుతావు, ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదన్నారు. అంటే పరమాత్మే ప్రతిజ్ఞ చేస్తున్నట్ట. అందుకని వహామ్యహం అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు పొంది తీరుతావని చెప్తున్నారు. ఇంకా మరి ఆయన మాటలు కూడా నమ్మట్లేదంటే ఏం చెప్తాను? చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. సాక్షాత్ పరమాత్మే తాను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాడని పలికినప్పుడు ఇహ ఆ వాక్యములు ఎంతటి పరమ సత్యములో తెలియాలి. ఈ ప్రకారముగా పరమాత్మ ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్లు గీతలో చాలా అరుదు. కావున సాధకులు ఇది అపూర్వ వాక్యములపై పరిపూర్ణ శ్రద్ధ నుంచి తదనురీతి ఆచరించి భగవత్ సాక్షాత్కారాన్ని మహోన్నత భగవత్ సాక్షాత్కారమును భగవత్ సాక్షాత్కారమును మహోన్నత ఫలితాలను పొంది కృతార్థులు కావాలని చెప్పారు. కాబట్టి కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములు 4 సాధనలు తెలుపబడ్డాయి. పరమాత్మ యందు మనసు లగ్నం అవ్వాలి, పరమాత్మ యందే భక్తి కలిగి ఉండాలి, ఆయననే ఆరాధించాలి, ఆయనకే నమస్కరించాలి. మనసా వాచ కర్మణ ఆయనకే నమస్కరించాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తారో వారు ఆ యొక్క పరమ పదాన్ని పొంది తీరుతారు, మోక్షాన్ని పొందుతారు, ఆత్మానుభవం బ్రహ్మానందాన్ని పొంది తీరుతారు. నిక్కముగా అన్నాడు అంటే సందేహం లేకుండా. ఆయనే చెప్పారు ఈ పరమ సత్యములు అని, ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పారు. పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేస్తే ఇంకా అనుమానం ఎందుకండి? సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కరిని మాత్రం శరణు పొందండి, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తిని చేస్తాను అన్నాడు ఆయన. ఈ శ్లోకమే చాలా శక్తివంతమైనది అన్నారట. ఇదే చర్మ శ్లోకం అని వాళ్ళు చెప్తున్నారు. మొదటి పాదం శక్తి, రెండవ పాదం కీలకమని చెప్పబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆయన చెప్పాడు. సో ఇది మొదటిది చాలా శక్తివంతం. మొదటి పాదం శక్తి అంటే నన్నే శరణు వేడు అనటం. నేను తప్ప అన్యము లేదని ఆచరణలో కూడా పెట్టాలి, భావించడంతో సరిపోదు. కాబట్టి అనన్య శరణాగతి, ఆయన తప్ప అన్యము లేదని శరణాగతి పొందాలి. పొందినప్పుడే మీరు చదివే ఇప్పుడు ఆ యొక్క శంకరుల శిష్యుడు చేసిన తోటకాష్టకం వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పారు.
మొదటి రెండవ పాఠము అత్యంత కీలకం. అంటే నువ్వు పొందే ఫలితం చెప్పారు. సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. పాపాలన్నీ నశిస్తే నీకు లభించేది మోక్షమే కాబట్టి నువ్వేమి దాని గురించి దిగులు పడకు. అంటే నీకు బాధపడవలసిన ఆవశ్యకత లేదు. ఏమిటి నా పరిస్థితి అని, నువ్వు పొంది తీరుతావు అని చెప్పారు. శ్లోకం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది. గీతా శాస్త్రం యొక్క తత్వబోధ ఎందలి తుది శ్లోకము సారమంతా ఇమిడ్చి పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్పారట. ఇందులో తెలుపబడిన పరమాత్మ శరణాగతి ప్రపత్తి సాధకులకు అతి ముఖ్యమైనది. ఇది సరే, కొంతమంది ఈ శ్లోకాన్ని మంత్రం వల్లే సదా జపిస్తూ ఉంటారట. సదా జపిస్తున్నారంటే శ్లోకాన్ని జపిస్తున్నారు కాదు, ఆ శ్లోకం అంటే భావాన్ని ఆచరణలో పెడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, జపించడం అంటే శ్లోకాన్ని జపిస్తే ఏమిటి వస్తుందండి, అది ఆచరణలో పెట్టాలి. అర్థమైంది గురుగారు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య నిత్య నైమిత్తికాది సమస్త ధర్మముల కంటే కర్మల కంటే భగవత్ శరణాగతి ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని కలుగచేస్తుంది. కాబట్టి నువ్వు అవన్నీ వదిలేసి ఆయన్ని వేడుకో, ఏమీ పర్వాలేదు. అన్ని ధర్మాలను మానేసేయమంటే అంటే నువ్వు ఇంకా వేరే దాని గురించి ఆలోచించకు. నీ మనసా వాచా కర్మన ఆయన నువ్వు శరణాగతి పొందితే నువ్వు వదిలేది చేయటం. నీకు అప్పుడు ఏ ధర్మాలు నీ చేత ఆయన చేయిస్తూ ఉంటాడు అంతే. నువ్వు ఇది చెయ్యనా వద్దా అని కానీ, ఇది నా ధర్మం అని కానీ, ఇది నా ఇదని కానీ, నా బాధ్యత నా బరువు ఇన్ని లేవు అక్కడ. నువ్వు ఆయన వైపు ఆయన దగ్గర ఉండు అంతే. ఆయన నీ చేత చేయిస్తాడా ఏం చేస్తాడో ఆయన చూసుకుంటాడు. అప్పుడు ధర్మం అంటూ విడిగా లేదు నీకు. ఆయన చేయిస్తాడు కాబట్టి అది ధర్మం అవుతుంది అని చెప్పడం. కాబట్టి ఆయన నీ చేత ఏది చేయించాలి ఏది చేయించక్కర్లేదు, ఏం మాట్లాడాలి ఇవన్నీ కూడా ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు నువ్వు అలా సర్వస్వ శరణాగతి పొందితే, నేను నావి కొన్ని అలా మీ భావనలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, మీకు ఇది బాగా అనుభవమే. కొన్ని గురువు, కొన్ని పరమాత్మ, కొన్ని నావి ఇలా పెట్టుకున్నారు కదా. ఈ విషయాలలో అందులో పరమ రహస్యంగా ఉంచుతారు. గురువుల దగ్గర కానివ్వండి అనుకుంటారు, పరమాత్మ దగ్గర గురువుల దగ్గర చాలా రహస్యంగా ఉంచాము వాళ్ళకి తెలియకుండా. అలా ఉండవు. అలా ఉంటదన్న సంగతి కూడా తెలుసు మీకు. అలా ఉండదని తెలిసి కూడా రహస్యాన్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఇంకా మీ మనసు ఉంది, అందులో ఇంకా మీకు తపన ఉన్నది కాబట్టి అలా మెయింటైన్ చేస్తారు. అదే మరి కపటత్వం అంటే. కాబట్టి ఏది అంటే ఒక విషయము కానీ ఒక బంధము కానీ ఒక ఏది లేకుండా అన్ని ఉంటాయి, కానీ వాటి పట్ల ఏమాత్రము కూడా వ్యవహరించకుండా కేవలం పరమాత్మ ఎందే మనస్సు లగ్నం చేస్తే నీ మనసులో ఏవి లేవు, బంధాలు లేవు, విషయాలు లేవు, ఏవి లేవు, వస్తువులు లేవు, ఏది లేదు, కేవలం పరమాత్మ ఉన్నాడు. అది సర్వస్వ శరణాగతి అంటే. అది అప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న ఇది కలుగుతుంది. అప్పుడు అధిక ఫలం కలుగజేస్తుంది. చిన్న చిన్న ధర్మములు కర్మములు అన్ని పుణ్యంనే కలుగజేయవచ్చు. ఇక్కడ పాపం చెప్పలేదు పోనీ అని. పరమాత్మ శరణాగతి మోక్షాన్ని కలుగజేస్తుంది. అంటే బాహ్యమైన మీ ధర్మాలు అంటే ఇక్కడ ధర్మం కాబట్టి పుణ్యం ఒకటే చెప్పారు. అంటే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పాపం లేదు పుణ్యం లేదని, కానీ అవన్నీ మర్చిపోరాదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క శరణాగతి మీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఆయా ధర్మముల అన్నిటి యొక్క కర్మల అన్నిటి యొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితమునే ఇమిడి ఉన్నది. నువ్వు ఎన్ని చేసినా శరణాగతి పొందంటే నీకు రాదు. కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా శరణాగతితో చేయి, మోక్షం వచ్చేస్తుంది. బాహ్య ఫలితాలతో ఏమిటి, పుణ్యం వచ్చే ఏం చేస్తావు, పాపం వచ్చే ఏం చేస్తావు, ఏం చేసేది ఏం లేదు. మళ్ళీ పుట్టక తప్పదు, మళ్ళీ అనుభవించక తప్పదు. కాబట్టి వీటన్నిటిలోంచి నువ్వు రావాలి అంటే ఈ శరణాగతి ఒక్కటే. కావున పరమాత్మ స్వల్ప స్వల్ప కార్యములన్నింటినీ విడిచిపెట్టి అనంత మోక్ష ఫలాన్ని కలుగజేయదాన్నే పట్టుకోమని బోధించారు. కాబట్టి ఈ ధర్మాలు నావి అని, అందుకని మీకు ఒట్టిగా మిమ్మల్ని సంకల్పాలు మానేయమనలేదు, మీ వ్రతాలు నోములు మానేయమని ఒట్టిగా చెప్పలేదు. శరణాగతి పొందండి, ఆ వాటికి అన్నిటిని మించిన మోక్ష ఫలితాన్ని మీకు ఇస్తారు. ఎందువలన మీకు విధించబడిన వ్రతాలు నోములు ఇలాంటివన్నీ శరణాగతి పొంది చేస్తే అనంత ఆనందాన్ని ఇస్తాయి, అదే మోక్షం. అలా కాకుండా మీరు అక్కడ మనస్సుని పక్కకి ఇది చేస్తున్నారు. మీరు చేసినవి అవన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి నేను వేరే చెప్పను ఇంకా వాటి గురించి. కాబట్టి ఎలా చేశారో మీకు అనుభవమే. కాబట్టి అలా చేస్తూ సమయాన్ని వృధా చేసే బదులు శరణాగతి పొందండి ముందర. ఆ తర్వాత మీరు ఆచరించినా సరే
మనసు అక్కడ ఉండదు కాబట్టి అక్కడ తప్పకుండా మీకు పరమానందమే లభిస్తుంది. మనసు ఎక్కడైతే ఉండదో అక్కడ పరమానందం లభిస్తుంది. మనస్సు ఉన్న చోట పరమానందం లభించదు. ఆనందం కూడా క్షణికంగానే ఉంటుంది ఏదైనా సరే. అదే ఇక్కడ చెప్పారు. కాబట్టి చిన్న చిన్నవన్నీ వదిలేసేయండి అని చెప్పడమే అది. స్వల్ప స్వల్ప కార్యములన్నిటిని విడిచిపెట్టి అనంత మోక్ష ఫలమును కలుగజేయడాన్నే పట్టుకోమన్నారు. మామేకం నన్ను మాత్రమే ఆశ్రయించిన చాలును, సమస్త కర్మధర్మములను ఆశ్రయించినట్లే అని ఆయన చెప్పారు. చెట్టు మూలమును తడిపినచో శాఖాపత్రాదులన్నింటినీ తడిపినట్లే కదా. పైగా పెక్కు మార్గములు కర్మలు ధర్మములు గజిబిజిగా ఉండి మనస్సునకు విక్షేపం కూడా కలుగజేయవచ్చు. అదే కదా మీకు అన్ని కాదు. మీరు కన్న పిల్లలే ఎప్పుడు ఒకలాగా లేదు, వాళ్ళ వరకు ఎందుకు మీ మనసే ఎప్పుడు ఒక రకంగా లేదు. ఇవన్నీ మరి ఎన్ని తలకాయ నొప్పులు. అందుకనే విక్షేపం కలుగ చేస్తాయి కాబట్టే ఆయన అన్నారు, అవన్నీ తీసేరా, నన్ను పెట్టుకో మనసులో. అందుకని నా పేరే నాకే నమస్కారం చేయి, నన్నే ధ్యానించు, అన్ని నావే అయ్యిందా. మనసా వాచ కర్మణ. దైనందిన జీవితంలో కూడా అంతే. ఏది ఆఫీస్ పనులు చేయాలి, నామస్మరణ చేస్తూ చేయి. వంట చేస్తున్నారు, నామస్మరణ చేస్తూ చేయి. మంచినీళ్ళు తాగుతున్నారు, నామస్మరణ చేయి. ఒకటే నామస్మరణ, ఒక దైవంది, ఏదో ఒక పేరే, అది చెయ్యండి. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, అలా సర్వకాలాల్లో గనక పరమేశ్వరుడిని ధ్యానం చేస్తే అది సర్వస్వ శరణాగతికి దారి తీస్తుంది. మనసు నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సులో ఆ పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఎప్పుడైతే స్థిరముగా ఉంటాడో, ఒట్టిగా వచ్చి ఉండటం కాదు, ఆయన ఎప్పుడైతే స్థిరంగా ఉంటాడు అంటే ఉండే ఏర్పాటు మీరు చేస్తారు, ఆ పరమాత్మ ఎందుకంటే మీ మనసు అన్నారు కదా, మీరు ఆయన్ని స్థిర నివాసం ఏర్పరచాలి. ఆయనకి ఏ మాత్రం లేస మాత్రమైన వేరే ఏ భావన అయినా సరే ఆయన ఉండడు. ఆయనకి ఏవి పనికిరావు. అక్కడ అంతా కూడా ఎటువంటి ఏ మాలిన్యం లేకుండా ఉండాలి. లేస మాత్రమైన మాలిన్యం ఉన్నా ఆయన ఉంటాడు. ఆయన ఎందుకంటే పరమ చిత్ స్వరూపుడు, అంటే ప్రకాశ రూపుడు. ఆయనకి మలినం కుదరదు. మబ్బులు సూర్యుడిని కప్పేశాయి కాబట్టి సూర్యుడికి వెలుతురు లేదు అనడానికి లేదు. నెగటివ్ అంటే ఎక్కడైతే నీలో లేసి మాత్రం ఉందో అప్పుడు ఆయన అక్కడికి రాడు. కాబట్టి ఆయన ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా మీ మనసు నిర్మలంగా ఉండాలి. ఎప్పుడూ కూడా అలాగే స్థిరంగా ఉంటే అప్పుడు ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఎప్పుడైతే ఆయన స్థిరమైపోతాడో అదే మోక్షం, ఇంకేది. కాబట్టి పెక్కు మార్గాలు కర్మలు ధర్మములు గజిబిజిగా ఉంటాయి, మనస్సునకు విక్షేపాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఒక్కదానినే ఆశ్రయించుట శ్రేయస్కరం. ఆ ఒక్కటి ఏమిటి అనేది తెలుసుకున్నచో సమస్తము తెలియబడినది అగును. దేనిని పొందినచో సమస్తము పొందబడినది అగును. అట్టి ఆత్మ వస్తువును బ్రహ్మ వస్తువును అంటే ఆ పరమాత్మను ఆశ్రయించిన చాలును. ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మములతో పని లేదు. కావున వాని అన్నిటినీ వదిలి తనను ఒక్కరినే శరణు పొందమని పరమాత్మ ఆదేశించారు. పరమాత్మ చెప్పాక ఇంకా అనుమానం ఎందుకండి? ఎందుకు చెప్పారో కూడా క్లియర్ గానే చెప్పారు. ఎందుకు మనసు గజిబిజిగా? అందుకే ఎప్పటి నుంచో ముందు శరణ పొందరా, ముందు సాధన చెయ్యండి, దీక్షలు పెట్టుకోండి, ముందు పొందండి అని చెప్పింది అంత. కానీ ముందు పొందండి అంటే కాదు, ఏవో కర్మలు ఉన్నాయండి, ఏవో అవన్నీ చెయ్యాలండి, ఈ ధర్మం చెయ్యాలి, ఆ ధర్మం, అమ్మో ఇట్లా చేయకపోతే ఎలాగా, నేను చేయకపోతే ఎవరు, నేను ఉద్ధరించకపోతే వాళ్ళని ఎవరు ఉద్ధరిస్తారు, మీరే ఉద్ధరించారు. అదే పరమాత్మ తెలిసిన తర్వాత కూడా తానే ఉద్ధరిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా. మీరందరూ కూడా అమ్మో వీళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళని చూడకపోతే ఎట్లా, వీళ్ళని చూడకపోతే ఎట్లా, నేను లేకపోతే వాళ్ళకి ఎవరు దిక్కు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ జీవితాన్ని సెక్యూర్ చేయాలని అనుకుంటారు, ఇంకోటి ఏదో అనుకుంటారు. ముని మనవరాళ్ళకి ముని అసలు ఇక ఎక్కడెక్కడవన్నీ ఆలోచిస్తుంటారు. అన్ని ఆలోచిస్తే ఇంకా నీ మనసు గజిబిజిగా ఉండక పరమాత్మ ఏంది ఎలా అక్కడ ఎలా వస్తాడండి ఆయన? నేను చేస్తానరా నీకెందుకు అంటే కూడా వినకుండా నువ్వు ఉండు స్వామి అని ఆయన వెనక్కి నెట్టేశారు. ఆయన వెనక్కి నెట్టేసి అన్ని నేనే చేస్తాను, నేను చేశాక నిన్ను చూస్తాను స్వామి అని పొద్దున్న లేచి కాసేపు ఆయనకి నమస్కారం చేసేసి అవసరం ఉన్నప్పుడు ఆ తర్వాత అంతా ఈ బయట ప్రపంచంలోనే తిరుగుతాను అంటే ఎలా కుదురుతుంది? అదే చెప్పాడు ఆయన. నీకెందుకురా అవన్నీ మానే, నేనున్నాను కదా, అన్ని నేను చూసుకుంటాను కదా అన్నాడు. పహామి అహం అన్నాడు.
ఒరే నేను చేస్తే నువ్వు పొంది తీరుతావని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఆయన. ఆయన ప్రతిజ్ఞ చేశాక ఇంకా అనుమానం లేదు కదా. కాబట్టి ఇంకా ఏదో బంధాలు ఉన్నాయండి, ఇంకా ఏవో ఫంక్షన్లు ఉన్నాయండి, ఇది అన్ని పట్టుకు తిరిగితే ఇంకా పరమాత్మను మీరు పొందేది ఎప్పుడు? జన్మలు పొందుతారు, అంతకన్నా ఏమీ లేదు. అందుకే ఎప్పటి నుంచో చెప్పబడుతున్నది, సాధన ఎందు దీక్షలు వహించండి, దీక్ష ముందు ఇది పొందండి, తర్వాత భాగ్యం అంటే. విన్నారా? సరే, ఇప్పటికైనా పరమాత్మ ప్రతిజ్ఞ చేసి చెప్పారు కాబట్టి ఇక విన్న వారికి విన్నంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ కదా. విన్న వారికి విన్నంత అంటే ఎవరైతే సూక్ష్మాన్ని గ్రహిస్తారో ఈ ధర్మంలో వారు గనక ఆ యొక్క సర్వస్వ శరణాగతి పొందితే వారు స్థిరంగా మోక్షమందు ఉంటారు. కాబట్టి ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మములతో పని లేదు. వానినన్నిటినీ వదిలి తననొక్కనే శరణు పొందమని పరమాత్మ ఆదేశించారు, ఉపదేశించారు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని అన్నారు ఆయన. మరి అన్ని కర్మలు ధర్మాలు వదులుకొని పరమాత్మను ఆశ్రయించినచో అతడు మాకేమి ఒసంగగలడని అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నన్ను ఆశ్రయించినచో అలా మీ యొక్క సమస్త పాపముల నుండి, బంధముల నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తాను అన్నాడు. ఆయన చేత ఏదైనా ఆయనే చెయ్యాలి. నీకు కర్మించిన ఆయన, తీసేయాల్సిన ఆయనే. ఇంకా సందేహం ఎందుకంటే ఆయనే చెప్తుంటే. అందుకని ఆయన మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు, మన మనస్సు అన్ని కూడా పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి. అంటే అదే ఆయన్నే శరణు పొందాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అన్నాడు ఆయన. కాబట్టి అన్నిటినీ వదిలేసి, అంటే దేని యందు ఒక మమకారం కానీ, ఒక తీవ్ర ప్రయత్నాలు కానీ వేరేదే ఉండదు. మనస్సులో ఏది చేస్తున్నా ఆ నామస్మరణ పరమాత్మ తప్ప అన్యం లేకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో సాధన, అదే మీరు అహం బ్రహ్మాస్మి స్థితి. అంతే అయి తీరుతారండి. మానవులకే అవకాశం ఇచ్చాడు ఆయన, ద్వైతాలు కానీ ఏదైనా కదా. శంకరులు లేకపోతే ఇంత అద్వైత బోధ మనకి చెయ్యరు. కాబట్టి అదే స్థిర భావంతో ఉండి మీరు మొక్కలకి చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ ఎక్కువగా ఈ యొక్క నామస్మరణ పరమాత్మకి సరెండర్ అయ్యి ఉండండి. అప్పుడు ఏది మీ చేత నిర్వహించబడాలో, ఎందుకంటే గృహస్థగా ఉన్నప్పుడు ఎన్నో ఉన్నాయి, ఆస్తు గొడవలనండి, ఇంకోటనండి. వేటి యొక్క మనసుని లగ్నం చేయకండి. కేవలము ఈ క్షణం నుంచి ఏది చేస్తున్నా సరే మీరు ఒక పరమాత్మ నామం తీసుకుని అదే దాంతో ఉండండి. ఇంకా అసలు వేరే డిస్కషన్స్ వాటిని అన్నిటిని కొన్నాళ్ళు పక్కన పెట్టేయండి. మీ చేత ఏది చేయించాలో ఆయన చేస్తూ ఉంటారు. గురువు ఏం చెప్పారో అది చేస్తూ ఉండండి. మీ ఆస్తి వ్యవహారాలు కానీ ఏదైనా సరే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, చాలా శీఘ్రంగా మీరు ఆ స్థితిని పొందవచ్చు. కాబట్టి ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మలతో పని లేదు. అన్నిటినీ వదిలి తననే శరణు పొందమని పరమాత్మ ఉపదేశించారు. కాబట్టి అన్ని వదిలేస్తే మాకేమి ఇస్తారు అంటే ఆయన చెప్పారు, మిమ్మల్ని అన్నిటి నుంచి అంటే విడుదల లభించేస్తుంది. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. అయ్యో నేను పాపం చేశాను, ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఆయన్ని స్మరించినంత మాత్రానే కలుగుతుంది. గంగలో మునిగితేనే పాపాలు పోతాయంటే ఆయన స్మరణ చేస్తే పోవా? గంగ వరకు ఎందుకండి వెళ్ళటం? ఎంత కష్టపడాలి, వెళ్ళాలి, మునగాలి, ఎన్ని ఉన్నాయి. దాని బదులు హాయిగా ఉన్న చోటే ఉండి నామస్మరణ చేస్తే అంతకు మించింది ఉందా? అదే అన్నారు ఆయన. సమస్త పాపముల నుండి, బంధముల నుండి విముక్తి చేస్తానన్నారు. ఏ ఒక్క పాపం నుండి కాదని సమస్త పాపముల నుండి విడుదల మిమ్మల్ని పొందిస్తానని ఆయన చెప్పారు, హామీ ఇచ్చారు. సంపూర్ణముగా బంధ విముక్తిని చేస్తానన్నారు. కాబట్టి బంధ విముక్తి అంటే మళ్ళీ బంధువులు, పిల్లలు వాళ్ళ గురించి అనుకోకండి. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది అంతే తప్ప మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మిమ్మల్ని అడవులో పడేస్తారు అనుకోకండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క అడవులు అలా ఏం ఈ జనారణ్యంలోనే ఉంటారు. అరణ్యంలో ఆ సింహం కింగ్ లాగా ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటే అలా ఎలా ఉంటారో అలా ఉంటారు, దేనికి అంటుకోకుండా. అందువలన పరమాత్మ ఆ యొక్క వాక్కు యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి సాధనని తీవ్రంగా చేసుకుని అదే తపనగా ఉండి ముందు సిద్ధి పొందండి, తర్వాత వీటి సంగతి చూడొచ్చు. మనసునకు ఇంతకంటే అధికముగా కావలసినది ఏమున్నది? జనన మరణాది బంధము నుండి తప్పించుకొనుట,
కర్మపాసం నుండి విముక్తుడొకట ఒక్కటే అతనికి కావలసినది, అది కలుగజేసేదనని పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి అందరికీ కాదు ఇది, అందరూ భగవంతుని పిల్లలే అయినప్పటికీ ఎవరు చేయి చాచి అతనిని ఆహ్వానిస్తారో వారినే పట్టుకుని తన ఒడిలో కూర్చుని పెట్టుకుంటాడు. ఎవడు సమస్త వాంఛలను కర్మలను ధర్మములను వదిలి తన్ను అంటే పరమాత్మను ఆత్మను శరణు పొందుతారో, శరీర వాంగ్మనములచే తనని ఆశ్రయిస్తారో, అనగా దృశ్య వస్తువులను దృశ్య విషయ సంబంధ కర్మములను ధర్మములను త్యజించి దృగ్రూపముగా ఆత్మను ఒకదానినే అవలంబించునో అట్టివాణిని మాత్రమే ఈ సంసార బంధ శృంఖలముల నుండి అంటే పాపముల నుండి విడివడి చేసి తరింపజేస్తానని కృష్ణమూర్తి నిస్సందేహ అసిద్ధంగా అంటే సందేహం లేకుండా చెప్పారు. గుండె బద్దలు కొట్టినట్టు అన్నారు, మొన్న ఘంటాపదంగా అన్నారు, అలా చెప్పారు. కాబట్టి అందరినీ కాదురా, ఎవరికైతే ఈ అనుగ్రహం లభించిందో, ఎవరైతే శరీర వాంగ్మనంబులచే సమస్త వాంఛలను కర్మలను ధర్మములను వదిలి ఆయననే పట్టుకుని ఉంటారో, కాబట్టి ముందు సిద్ధి పొందండి, ముందు అన్ని వదిలేయండి, ఏమీ అయిపోవు, అన్ని ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఏది ఎలా జరగాలో అన్ని పరమాత్మ దాని వల్ల జరుగుతాయి తప్ప మీ యొక్క దాని వల్ల జరగవు. కాబట్టి పరమాత్మ చెప్పింది ఇది, ఇంతకంటే అధికంగా ఏం కావాలి? జనన మరణాది బంధాల నుండి తప్పించుకొనవచ్చు, కర్మపాసం నుండి విముక్తుడు అవుతాడు, ఇది ఒక్కటే మార్గము. అందరూ పరమాత్మ పిల్లలే, కానీ అందరూ మంచి పిల్లలేనండి మీ పిల్లలందరూ? అంటే సందర్భాన్ని బట్టి మారుతుంటారు, మీరు ఎప్పుడు మంచిగానే ఉన్నారా? కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మనే పట్టుకుంటారో మీలో చెడు అనేది లేస మాత్రంగా కూడా ఉండదు. అయితే ఎలా పట్టుకోవాలి? అన్ని చేస్తూ పట్టుకోమనలేదు ఆయన, ముందర ఆయన్ని పట్టుకోవటం నేర్చుకోండి, అన్ని వదిలేసే ఆయన్నే పట్టుకోండి. అందుకనే శరీర ఎవడు సమస్త వాంఛలను కర్మలను ధర్మములను వదిలి శరణు పొందుతారు, శరీర వాంగ్మనములచే ఆశ్రయిస్తారు, దృశ్య వస్తువులను దృశ్య విషయ సంబంధ కర్మలను వదిలేయండి. ఆస్తుల గోలలు ఆ గోలలు ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది, ఏమి పర్వాలేదు, మీ చేత చేయిస్తాడని ఏం చేయించాలో ఏం చేయించక్కర్లేదో ఆయనకు వదిలేయండి. దాని గురించే ఆ ఒక్కటి ఈ ఒక్కటి అని ఏది మనసులో పెట్టకండి, ఒక్కటి చాలు మిమ్మల్ని అధపాతాలని జన్మలు పొందింపజేయడానికి. కాబట్టి ఒక్కటని ఎవరు పట్టుకోకండి, అన్ని వదిలేసేయండి, ఆయన్నే పట్టుకోండి. ఆయన కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా? ఆయన బ్రహ్మాండ స్వరూపుడు, ఆయన అన్ని బ్రహ్మాండంగానే చేస్తాడు. కాబట్టి ఎప్పుడు సందేహాలు వచ్చినా ఎప్పుడు ఏదొచ్చినా ఏదైనా సరే తీర్చుకోండి, లేదా ఆయన్నే పడండి, అసలు నామస్మరణ వదలకండి, శరణాగతి పొందండి. ఫస్ట్ శరణాగతి శరణాగతి శరణాగతి. కాబట్టి పరమాత్మ నామస్మరణ చేయటం, గురువు ఏమన్నాడు అదే ఆచరించడం, సిద్ధి పొందమన్నారు. ఫస్ట్ ఎలా పొందాలి? సర్వకాల సర్వావస్థలందు నామస్మరణ తప్ప అన్యము లేదు, అదే చెయ్యండి. అది పొందేసిన తర్వాత ఇంకా బాధలు ఏమున్నాయండి? పాపం లేనప్పుడు బాధలు లేవు. కాబట్టి అట్టివాణిని మాత్రమే ఈ శృంఖముల నుండి విడుదల చేసి తరింపజేస్తానని కృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి ఆయన తరింపజేస్తాడు, ఆయన వాగ్దానం చేశారు, ఆయన వాగ్దానం ఆయన నెరవేర్చుకుంటారు, ఆయన ఎప్పుడు వెనకడుగు వేయరు. కాబట్టి దీనిని బట్టి జీవుడు నెరవేర్చవలసిన దానిని నెరవేర్చినచో, అంటే ఏం చేయాలో అది చేయాలి. మీరందరూ కూడా ఏది చేయాలో అది చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. భగవంతుడు తాను ఇవ్వవలసిన దానిని ఇస్తారని స్పష్టంగా చెప్పారు. నువ్వు చెయ్యకుండా స్వామి ఇయ్యి అంటే ఆయన ఎందుకు ఇస్తాడండి? ఏదో ఒక రోజు చెప్పేసి ఆహా పరమానందం పొందేశానండి, చాలా ఆనందంగా ఉందండి అంటే అవన్నీ కూడా ప్రగల్భాలని చెప్పలేదు. ఆ స్థితి ఎప్పుడు ఉండాలి. ఏదో ఎప్పుడో ఒకప్పుడు పొందానండి అని చెప్పేసి ఏదో కబుర్లు చెప్పేసేయటం కాదు. ఆ కబుర్లన్నీ అనవసరం అని చెప్పాడు ఆయన. నువ్వు శరణాగతి పొందు, ఫస్ట్ శరణాగతి పొందితే అప్పుడు నీకు ఇవ్వవలసిన అత్యుత్తమమైన దాన్ని ఇస్తాడు. అప్పుడు ఇంకా మాటలు ఏంటండి, ఆనందం తప్ప. దాన్ని ఇవ్వవలసినది ఆయన ఇస్తాడు. కాబట్టి జీవుని కర్తవ్యాన్ని ఆయన చెప్పారు. తర్వాత ఆయన ఇచ్చే ఫలితం, జీవుడు తాను చేయవలసినది చేయనిచో పరమాత్మ తాను ఒసంగవలసిన దానిని ఒసంగను, అంటే ఇవ్వవలసిన దాన్ని ఇవ్వరు. ఎవరైనా అంతే కదండి, బాహ్యంలో అయినా అంతే కదా. ఇంకొకసారి కొంతమంది శుభ్రంగా డబ్బు తీసి పారిపోతారు. ఎన్నో అలా జరుగుతాయి. మోసం చేసేవాళ్ళు లేడు, మీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, మీ చేత పని చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ పరమాత్మ అలా చేయలేదు. ఎవరే నువ్వు ఇది చేయరా, నేను నీకు ఇది ఇస్తా అన్నాడు. అందులో ఎప్పుడు సందేహం ఉంది. ఆయన ఇస్తానన్నాడండి, ఇచ్చి తీరుతాడు. ఏమి ఇస్తా అన్నాడు అదే ఇస్తాడు.
ఇంకా అధికంగా కూడా ఇచ్చే కెపాసిటీ ఆయనకే ఉంది. కాబట్టి అవును. మీరు అలా ఉండండి. మీరు ముందు శరణాగతి పొందండి, అన్ని వదిల అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని కర్మలు అన్ని వదిలేయండి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, పర్వాలేదు సెలవులు పెట్టచ్చు అని. చూడండి, ఏదేంటది సత్సంగాలకు కానివ్వండి, గురువుని కలుసుకోవడానికి కానివ్వండి, లేదా వేరే వాటికి సెలవులు దొరకవు కదండి. అప్పుడు అసలు ఏ మాత్రం అస్సలు కుదరదు. అదే చూడండి, బాహ్యమైన ఏ కర్మలకైనా పనులకైనా ఎన్ని సెలవులు పెడతారండి ఒక్కొక్కళ్ళు. నేను ఉద్యోగాలు చేసే వాళ్ళకనండి, ఇంట్లో వాళ్ళకనండి. అప్పుడు అంటే కేవలము పరమాత్మ విషయం వచ్చేసరికి ఎన్ని గుర్తొస్తున్నాయండి బాహ్యమైనవి. మీ అందరికి ఇంతకుముందు మీరు చేసినవే, ఇప్పుడు నేనే మీరు చేయనివి చెప్పలేదు. అదే బాహ్యమైన ఈ ఫంక్షన్లు అనండి, ఏమైనా సరే మీరు అటెండ్ అవ్వదలుచుకున్నది, అప్పుడు ఏమన్నా గుర్తొచ్చాయండి? క్షేత్ర దర్శనాలకు వెళ్ళినప్పుడు ఏమైపోయారండి ఇంట్లో వాళ్ళు? రకరకాలు, నేను ఒట్టిగా అది చెప్పాను. చూడండి, ఎప్పుడూ లేనివన్నీ ఎప్పుడు వచ్చాయండి. ఒక దీక్ష తీసుకోమంటే సెలవు దొరకదు, సిద్ధి పొందరా అంటే సెలవు దొరకదు. అమ్మో ఇంట్లో వాళ్ళు ఏమైపోతారని ఇంట్లో వాళ్ళకి, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్. రీజన్ ఎప్పుడు వచ్చిందండి? శరణాగతి లేనప్పుడు వచ్చింది. నువ్వు శరణాగతి పొందాలని నిశ్చయించుకుంటే నీకు రీజన్ లేదు. నేను ఎప్పుడు ఉన్నది, అని నేను ఉంది కాబట్టి నువ్వు శరణాగతి పొందాలి. నేను లేకపోతే ఇంక శరణాగతి ఏమున్నది? కాబట్టి నీలో ఆ యొక్క శరణాగతి పొందాలన్న తపన, పరమేశ్వరుడు వాక్యం ఉంది, విశ్వాసం లేదు. ఆయన ఘంటాబద్ధంగా చెప్పాడు, చెప్తూనే ఉన్నాడు, పాపం చెప్పిస్తూనే ఉన్నాడు. కానీ దాని యందు పూర్ణ విశ్వాసము ఉండకపోవటం వల్ల మనము ఈ బాహ్యమైన దాన్నే పట్టుకు వేలాడుతున్నాం. అవసరం ఉందో లేదా? అవసరం లేదు. సంపాదించింది తృప్తి ఇవ్వటం లేదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దేనికి ఆ సంపాదన అంటే దానికి ఇంకేవో చెప్తూ ఉంటారు. ఇప్పుడు నీ సంపాదన ఎంతరా, నీకు ఎంత ఉంది ఆస్తి అంటే ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అమ్మో అదే తెలిస్తేలా. కానీ ఇంకా నాకు చాలు స్వామి, నువ్వు నాకు ఇంత ఇచ్చావు, ఇంకా నాకు దీని నేను నిన్నే పట్టుకోవాలి, ఇప్పటికే సమయం వృధా చేశాను, ఎంతకాలమో నా సమయం నాకు తెలియదు, నాకు ఇప్పుడు పరమసత్యం తెలియబడింది, అనుగ్రహం లభించింది, కాబట్టి నేను ఇవన్నీ వదిలేసి ముందు నిన్ను పొందడానికి నేను సర్వ ప్రయత్నాలు చేసి తీరుతానని నిజంగా అనుకున్నవాడు కదండి అసలైన వాడు. క్షణికంలో అన్ని వదిలేసి ఆ యొక్క పరమ బ్రహ్మను పట్టుకున్న వాడికి మరియు సెకండ్ లోనే లభించుతుంది. అందుకే అష్టావక్రుడు వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఇలా, అంటే వెంటనే జనక మహారాజ్ చేశాడు, రెండో ఆలోచన లేకుండా చేశాడు. ఇదేంటి వీడు ఇలా అంటాడు, అసలు ఇతను ఏం చేస్తాడు అందుకని సన్యాసి నీకెందుకు, అసలు ఏమనలేదు. మరుక్షణంలోనే అన్ని త్యజించేశాడు ఆయన. ఆయన ఎలా చెప్పాడో గురువుగా భావించాలన్నాడు. సరే అయితే మీరే నా గురువు అన్నాడు. అయితే గురువు ఉన్నతంగా ఉండాలి, శిష్యుడు కిందకు ఉండాలన్నాడు. వెంటనే దిగి వచ్చాడు. అలా వెంటనే చేశాడు కాబట్టి జనక మహారాజుకి ఆ యొక్క మోక్షం లభించి దృఢప్రాయంగా భావించాడు. అంతటి మహా సామ్రాజ్యాన్ని కూడా ధారపోసేశాడు, మరు నిమిషంలో ధారపోసాడు. ప్రహ్లాదుడు కూడా విష్ణుమూర్తి చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి అన్ని సర్దొచ్చి ఆయన చేయలేదు. వెంటనే తన యొక్క అంతఃపురం తలుపులు, అంటే తన గదిని వేసేస్తున్నాడు తలుపు. ఎలాగైతే ఇక్కడ నువ్వు యోచించే నీ అనుభవాన్ని అన్నాడు. అంతే కూర్చుని ఆ తపస్సు చేశాడు. చేసి అతను సిద్ధి పొందిన తర్వాత తలుపులు తీసి బయటకు వచ్చాడు, ప్రపంచంలోకి వచ్చాడు, బయట ప్రపంచం. ఇవన్నీ విన్నారు, కథల్లాగా విన్నారు, కానీ ఎవ్వరు కూడా అలా తమను తాము పరమాత్మకు అర్పించుకోలేదు. బాహ్యంలోకే వెళ్ళిపోయారు, అవయ్యాక అంటున్నారు. అందువల్లనే స్థిరత్వం లభించలేదు. రమణ మహర్షికి తెలిసిన తర్వాత, అది ఆ స్ఫురణ వచ్చిన తర్వాత వచ్చేసాడు తప్ప వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు, అన్న కొడతాడేమో దొరికితే అనుకోలేదు, ఏమనుకోలేదు. దారి తెలియలేదు, తెలీదు. ఆయన రమ్మన్నాడు అన్న స్ఫురణ వచ్చింది, అంతే బయలుదేరి వచ్చేసాడు. ఎలా వచ్చాడో ఆయనకి తెలియదు. ఎలా తపస్సు చేశాడు, ఆ తపన నుంచి బయటికి రాలేదు. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని తపస్సు మానేసి వెనక్కి వెళ్ళిపోలేదు. తల్లి వచ్చి ఏడ్చిందని వెళ్ళిపోలేదు. అది దీక్ష అంటే. అంతేగాని మనం చిన్న ఫంక్షన్ ఉందని ముందరే మానేస్తాం. 6 నెలల తర్వాత ఫంక్షన్కి ఇప్పటి నుంచి దీక్షలు పెట్టుకో, ఆ ఫంక్షన్ అయ్యాక అనుకుంటారు. అంటే బాహ్యంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప
బ్రహ్మంలోకి ఏది తిరగందే బ్రహ్మం వైపుకి అసలు ఉన్నాడని తెలిసి వాచా వేదాంతంలాగా చెప్తున్నారు. పరమాత్మ మాటలు ఆహా ఓహో అంటున్నారు. మీరు చెప్తున్నారు ఆహా ఎంత బాగుందండి, నాకు చాలా బాగుంది అమ్మ అది ఇది అనుకుంటే అన్ని చెప్తున్నారు. మీరు కూడా చెప్పట్లేదండి, అంతే వాచా వేదాంతంలాగా చెప్తున్నారు. దీక్ష లేదు, ఆచరణ ఏది. ఆయన అంత ప్రామిస్ చేశారు వహామ్యహం అని, ఎప్పటి నుంచో నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం వహామ్యహం, కానీ అదంతా ఆచరణలో లేదు కాబట్టి ఇంకా బోధలలో తన్మయత్వం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు దీక్షలు పొందేస్తారో ఇంకా బోధలో తన్మయత్వం ఎందుకు వస్తుందండి? ఇంకా ఏముంది వినడానికి, అసలు ఉండడానికే ఏమీ లేదు అక్కడ. కాబట్టి జీవుడు పరమాత్మని ఆశ్రయించనిచో, దృశ్య పదార్థములను మాత్రమే అంటి పెట్టుకునినచో పరమాత్మ మాత్రం ఏమి చేస్తాడు? గురువులు ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారండి? చెప్పిన మాట వినకపోతే కొడుకునైనా పిల్లలైనా ఏం చేస్తున్నారంటే వాడి కర్మాను వదిలేట్లా. పరమాత్మ కూడా అంతే, ఇంత చెప్పిన వహామి అహం అన్న వీళ్ళు వింటలేదు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా వింటలేదు, ఒరే భ్రష్టుడు అయిపోతా అని తిట్టినా వినలేదు వీళ్ళు. ఆయన అన్ని రకాలుగా చెప్పాడు. ఏ జన్మలు లభిస్తాయో చెప్పాడు, ఎంత భ్రష్టుపడ్డ అన్ని చెప్పినా ఏది వినకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అదే చెప్తున్నారు ఆయన. పరమాత్మ మాత్రం ఏమి చేయగలరు? కాబట్టి పాపము చే దుఃఖము, పుణ్యము చే సుఖము, జ్ఞానము చే పరమాత్మ శరణాగతి చే మోక్షము కలిగి తీరుతుందని ఆయన ఒక శాసనం ఏర్పాటు చేశారు. అంతే, ఇందులో ఏమి అటు ఇటు మార్చే క్వశ్చనే లేదు. కాబట్టి నీకు ఆ పాప పుణ్యాలు లేకుండా చేయగలిగింది కేవలం శరణాగతే. పాప పుణ్యములు లేనప్పుడు మాత్రమే నీకు మోక్షం లభిస్తుంది. పాప పుణ్యములు ఉన్నప్పుడు నువ్వు జన్మలు ఎత్తక తప్పదుగాక తప్పదు. ఆయన కూడా ఏం చేయడు, నువ్వు అనుభవించాల్సిందేనా, చేసిన కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి ఈ కర్మల యందు వీటి యందు నువ్వు మనస్సును లగ్నం చేయకుండా పరమాత్మను ఎప్పుడైతే శరణాగతి పొందుతావో వాటన్నిటిని నిశ్శేషం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంకా అంతకన్నా ఏం చేస్తాడు పాపం? ఎవరు ఏ విధముగా ఆచరిస్తారో వారు ఆ విధముకు ఫలితాన్నే అనుభవిస్తారు, అంటే పొందుతారు. ఇందు పరమాత్మకి పక్షపాతం ఏమీ లేదు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇక్కడ కూడా అదే డైలాగ్. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కాబట్టి ఇప్పటికైనా మీలో ఆ బాహ్యం గురించిన తపన వదిలించుకుని, అది ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకో, అది ఏదైనా సరే ఇదొక్కటేనండి అదొక్కటేనండి అనవసరం గురువులకి చెప్పటం. మీరు సమాధానాలు మానేసినప్పుడే అని చాలా సార్లు చెప్పారు. గురువుకి సమాధానాలు చెప్పినన్ని రోజులు మీరు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే సమాధానం చెప్పేది నేను అన్నది చాలా చిన్న విషయం. సమాధానం చెప్తున్నారు అంటేనే మీరు అంగీకరించలేదు, శరణాగతి పొందలేదని అర్థం. శరణాగతి పొందినవాడు నోరెత్తడు, సమాధానం చెప్పడు. అంటే అడిగినప్పుడు చెప్పాలి. ఆయన సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్ని కర్మలు వదిలేసి నన్ను పట్టుకోండి అన్నాడు. అలా చేసిన వాడే శరణాగతి పొందుతాడు. అలా కాకుండా కాదండి ఇది చేస్తాను అది చేస్తాను అది చేస్తాను అన్నిట్లో మిమ్మల్ని తలుచుకుంటానంటే కాదన్నాడు ఆయన. ఏం పర్వాలేదు, మీరు అన్ని మానేసి శరణాగతి అంటే ఆ యొక్క నామస్మరణ చేయలేరా, సాధన చేయలేరా? చెయ్యగలరు, కానీ చెయ్యరు. అది వచ్చిన మాట. కాబట్టి పరమాత్మ చెప్పిన మాట, ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పిన మాట ఎవరైతే ఆచరణలో పెడతారో ఆయన తన మాట నిలుపుకుంటాడు. వాళ్ళకి ఆ మోక్షాన్ని అత్యంత సులభంగా ఇచ్చి తీరుతాడు. జనక మహారాజు విషయంలో అదే జరిగింది, ప్రహ్లాదుడి విషయంలో కూడా అదే జరిగింది. చాలు ఒకళ్ళో ఇద్దరు, మనమేమి ఏమంటే ఇద్దరైనా పొందిందాన్ని సందేహం వస్తే వాడు ఎప్పుడు పనికిరాడు. అనేకులు ఉన్నారు, నీకు ఒకళ్ళని ఇద్దరిని చెప్తే చాలు, వీళ్ళది నువ్వు ఆచరణలో పెడితే తర్వాత మిగతా వాళ్ళది చెప్పినా చెప్పపోయినా ఒకటే. నీకు ఇదే నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు ఎంతమంది చెప్తే వాడికి ఆచరణలో పెడతావా? అసలు పరమాత్మ చెప్పాడు అన్న తర్వాత కూడా నీకు ఇంకా సాక్ష్యం కావాలంటే నువ్వు శరణాగతి ఏం పొందుతావు? సాక్ష్యాలతో నీకు పరమాత్మ లభించడు. పరమాత్మ యొక్క గొప్పతనాన్ని అనుభవించావు. నువ్వు తింటున్నావు, ఊపిరి పీలుస్తున్నా, ఇలాంటివి ఇవన్నీ పరమాత్మ అని నువ్వు ఎప్పుడైతే నమ్మటం కాదు, అదే అసలైనది అని నువ్వు గ్రహిస్తావో అప్పుడు కదా. కాబట్టి ఇవన్నీ గ్రహించినా కూడా శరణాగతి రావటం లేదు అంటే ఏమిటి లోపం? మీరే గ్రహించుకోండి. కాబట్టి లోపాలని సరిదిద్దుకొని ఆ పరమాత్మ తాను ఏదైతే ఇస్తానంటున్నాడో దానిని స్వీకరించడానికి ముందు సన్నద్ధులు అవ్వండి, సాధనకు ఉపక్రమించండి. ఎలా సాధన చేయాలో చెప్పబడింది.
ఆ విధంగా సాధన చేసి ఆ పరబ్రహ్మంలో ఐక్యం అవ్వండి. శుభం భూయాత్.